UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. दिल के चमन का हंसना तो देखो, जागी नजर का सपना तो देखो, तो फिर संभाल ला 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 दिल ये चला ला 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 जाना कहाँ ला 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 दिल में आ ला 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 ఈనాడే ఏదో అయింది ఏనాడు నాలో జరగంది. సో జనరల్ గానే వైజాగ్ అమ్మాయిలు బాగుంటారు అంటారు. సో జార్ఖండ్ కలిసింది కాబట్టి ఇంకా బాగున్నారు. రెండు మూడు చాలా వంట నాలుగైదు కావాలి కళ్ళు, ఎంత అందమైన పిల్ల సొంతమైతే ఆగదే దిల్లు. కానీ మీరు కూడా కొంచెం ఫ్యాంటసీ మరి ఉండాలండి. అండ్ ఫస్ట్ ఎవర్ ఇండియన్ కొరియన్ కొలాబరేషన్ చేసిన ఒక కే డ్రామా రిలీజ్ అయింది, దానిలో ఈ సాంగ్ ఫీచర్ అయింది అనమాట. తోల్వి ఎందన్నరియత తల తతనరియత కావాలం చుండానిద జయిచి వന്നു ఓ దిత్తిత్తారా దిత్తిత్తే దిత్తే దగదేదేదో దిత్తిత్తారా దిత్తిత్తే దిత్తే దగదేదేదో. సెట్ అంతా చూసాం, ఆహా ఇదే అనుకున్నాం. చూస్తే అమితాబ్ సార్ని కూడా కలిసేలా చేశారనమాట. ఇంకా మా ఫాదర్ చాలా ఎక్సైట్ అయ్యారు. ఒక కవిత కూడా రాశారు అమితాబ్ సార్ మీద, అది చదివి వినిపించారు. హీ లైక్డ్ ఇట్. అండ్ నేను వెళ్ళగానే నమస్తే నా పేరు శిరీష భాగవత్లా అంటే ఆప్కో బతానికి జరూరత్ నహీ, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు మీరు తెలుసు అన్నారు. ఓ అదే షాక్ అయిపోయాను అనమాట. అంటే ఇండియన్ ఐడల్ వల్ల ఇంతలాగా అయింది అని ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. సాడెస్ట్ మూమెంట్ ఇది తీసేస్తే బాగున్నా అనుకుంటే సాడెస్ట్ అంటే ఒక లైఫ్లో ఎవ్వరికీ ఇలాంటి జరగదు, చాలా రేర్ మందికే జరుగుతుంది. ఇజ్రాయెల్లోని అటాక్స్ అవుతున్నాయి కదా, అది స్టార్ట్ అయిన రోజు నేను ఇజ్రాయెల్లో ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని 1 minute ఇస్తా, సో 1 minute ఎన్ని సాంగ్స్ పాడగలరు మీరు? 1 minute ఎన్ని సాంగ్స్? ఓకే, నేను టైం స్టాప్ వాచ్ పెట్టుకుంటాను. అమ్మో సచ్చాను. ఓకే, సో ఏ సాంగ్స్ అయినా పర్లేదు, తెలుగులోనే. తెలుగులోనా? ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. యా స్టార్ట్ చేద్దాం. హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక బ్యూటిఫుల్ గెస్ట్ని అయితే తీసుకుని మీ ముందుకు వచ్చేసా. సో మనం ఏదైనా మూడవుట్లో ఉన్నామంటే మనకి ఒక సంగీతం, ఒక మ్యూజిక్ ఉంటే ఆ మూడంతా సెట్ అయిపోద్ది. అలాంటి మూడ్ని సెట్ చేసే వ్యక్తులు అయితే మనతో పాటు ఉన్నారు. సో ఆలస్యం చేయకుండా మనం మాట్లాడేద్దాం. హాయ్. హలో. సో పేరు చెప్పలేదని తిడతారేమో మరి. శిరీష భాగవతుల, నాకు ఆ పేరు అంటే చాలా ఇష్టం, అందుకనే స్పెషల్గా చెప్దాం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు. అండ్ ఇంకో థ్యాంక్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను, అంత స్వీట్ వాయిస్ తో మాకు ఇన్ని పాటలు అందిస్తున్నందుకు. సో ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. ఈ రోజు ఇంకా బాగుంటా, ఎందుకంటే ఫోన్ లో పెట్టుకుని వినడం కానీ ఈరోజు లైవ్ గా కొన్ని వినాల్సి వస్తుంది. సో స్టార్ట్ చేసే ముందు మంచి పాటతో స్టార్ట్ చేద్దామా? ఓకే షూర్. అది మీలో ఉన్న నాకు నచ్చింది. రైట్, ఫస్ట్ సాంగ్ స్టార్ట్. ఓకే, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే, అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో, వలపందుకే తెలిపేనులే ఒడి చేరే వయసెన్నడో, కన్నానులే. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంక స్టార్ట్ చేద్దాం. అండ్ అంటే మీ జర్నీ నేను చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. బట్ నాకు అడగాల్సిన క్వశ్చన్ అంటే స్టార్టింగ్లోనే, అంటే ఊహ తెలియని ఏజ్లోనే సంగీతం నేర్చుకోవడం అనేది అది చాలా గ్రేట్. అంటే ఫ్యాంటసీ ఉంటుంది, డాడీ వాళ్ళకి నేర్పించాలని, లేకపోతే తాతయ్య వాళ్ళు ఇలా ఇలా అని. బట్ ఆ ఏజ్లో కూడా మనం నేర్చుకోలేని ఇంట్రెస్ట్ అయితే ఉండడం గ్రేట్ అనమాట. బట్ మీకు 3 years 4 years అనుకుంటా, 3.5 years ఆ టైంలో అయితే సో నిజంగా గ్రేట్. అప్పుడు ఆ టైంది మీరు ఇప్పుడు చూసుకుంటుంటే ఎలా అనిపించింది?
అంటే ఏదైనా ఇలాంటి ఎస్పెషల్లీ డాన్స్, మ్యూజిక్ ఇలాంటి విద్యలు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత పునాది గట్టిగా ఉంటుంది. సో ఆ విషయంలో నేను ఎవర్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్. చిన్న వయసులోనే నన్ను మా అక్కని మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేశారు. కాకపోతే ఆన్ అండ్ ఆఫ్ అయింది అఫ్ కోర్స్ స్టడీస్ మధ్యలో అవి. అండ్ ప్రొఫెషనల్గా మొదటి నుంచి అనుకోలేదు. మా ఇంట్లో ఎన్వైరన్మెంట్ ఉండడం వల్ల మేము అది చిన్నప్పటి నుంచి మా తాతగారు కథలు, కవితలు, అంత్యాక్షరి పద్యాలు అవన్నీ రాస్తారు. ఇప్పటికీ 94 years ఇప్పటికీ పద్యాలు రాస్తూ ఉంటారు. సో మా తాతగారు చిన్నప్పుడు నేర్పించిన ఆ పద్యాలు నేర్చుకుని నేను మా అక్క డెవలప్ చేసుకున్నాం ఇంట్లోని. అలాగా మా అమ్మకి చాలా పిచ్చి పాటలు అంటే. సో చిన్నప్పటి నుంచి రేడియో మా చెవి దగ్గర పెట్టేసేది మేము పడుకొని ఉంటే. సో అలా పాటలు అవన్నీ రిజిస్టర్ అయ్యేవి. మా ఫాదర్ పాడతారు, అంటే ఇప్పుడు కథలు, కవితలు హిందీ, తెలుగులో రాస్తారు, పాడతారు, కీబోర్డ్ కూడా వాయిస్తారు. సో ఇంట్లో ఎన్వైరన్మెంట్ ఉండడం వల్ల మాకు తెలియకుండానే మ్యూజిక్ మాకు అది వచ్చేసింది అనమాట. చెప్పిన కథల్లో ఏదైనా మీకు బాగా గుర్తుండిపోయే కథ ఏమైనా ఉందా? చిన్నప్పుడు కథలా అంటే నాకైతే డెఫినెట్గా ఊహ లేదు ఆ టైంకి. ఐ థింక్ ఈ 3.5 years 4 years ఉన్న ఏజ్లోని మ్యూజిక్ అంటే ఊరికే అలాగా ఏదో సరదా కోసం అంత సీరియస్గా ఏం లేదు కదా. మా మ్యూజిక్ క్లాస్కి వెళ్ళి నేను చక్కగా అప్పుడే మా అమ్మ పాలు ఇచ్చేవారు ఇంత గ్లాస్తో, తాగేసి చక్కగా పడుకుని పోయేదాన్నంట మ్యూజిక్ క్లాస్లోని. మా అక్క నేర్చుకునేది, తనకి 7 years, నాకు 3.5 years. సో తను నేర్చుకుని నేను లేచి తనేం నేర్చుకుందో అది పాడేసేదాన్నంట నిద్రలో విని. సో అది ఇంట్లో వాళ్ళు చెప్తారు, నాకైతే అసలు గుర్తులేదు. సో ఆ ఏజ్లోని గ్రాస్పింగ్ కూడా అలా ఉంటుంది కదా. సో అది ఒక కథ నాకు గుర్తున్నది. అండ్ మీ అక్కగారు ఇండియన్ ఐడల్ తెలుగు విన్నర్, సో హిందీ రైట్. అంటే ఇంకా ఇండియన్ ఐడల్ వేలేద్దామని ఫిక్స్ అయిపోయారా? అలా ఏం లేదు, బట్ అనుకోకుండా అలాగే జరిగింది. నేను చాలా అన్ఎక్స్పెక్టెడ్గా లాక్డౌన్ టైంలో ఇండియన్ ఐడల్ హిందీలో వెళ్ళడం జరిగింది. సో అది అప్పుడు ఫుల్ పీక్లో ఉండింది కరోనా. సో మేము పీపీ కిట్స్ అవన్నీ వేసుకొని రోజు మాకు స్టాప్ టెస్ట్లు అవన్నీ జరిగేవి. ఐ థింక్ షూట్ ఉన్న ప్రతిరోజు జరిగేది. అండ్ 1 week అంతా ఇంకా అసలు బయట హౌస్ అరెస్ట్ లాగా ఇంకా అక్కడ హోటల్లోనే ఉండిపోయాము ఒక 6 months. సో అవన్నీ ఫేస్ చేసుకుని ఇండియన్ ఐడల్ జర్నీ అనేది నా లైఫ్ని యాక్చువల్లీ చేంజ్ చేసిందని చెప్పాలి. బికాస్ చాలా నేర్చుకున్నాను అక్కడ, మోర్ దాన్ ఎనీథింగ్. లెర్నింగ్ అన్నది కాన్స్టెంట్గా లేకపోతే ఎస్పెషల్లీ ఇలాంటి ఫీల్డ్స్లోని ఇట్స్ నాట్ పాసిబుల్ టు సస్టైన్. యా, నేను వెళ్ళింది హిందీ ఇండియన్ ఐడల్. సో నాకు హిందీ ఎందుకు నాకు ఒక్కకి కంఫర్టబుల్ అంటే, మేము పుట్టింది ఛత్తీస్గఢ్లో. మా తాతగారు వాళ్ళు రైల్వేస్ పనిచేసినప్పుడు దే మూవ్ దేర్. అప్పటి నుంచి ప్రవాసాంధ్రులుగా ఒక 50-60 years ఇంకా అక్కడే ఉన్నారు. మా నాన్నగారు హిందీ మీడియం చదివారు. సో హిందీలో కథలు, కవితలు రాస్తారు. సో మా నాన్నగారు అయితే చాలా ఫ్లూయెంట్. అది విని విని నేను అక్క కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీయే తీసుకున్నాం వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా. సో అలాగా ఇంకా ఛత్తీస్గఢ్లో పుట్టడం, అక్కడ నేను 8 years ఉన్నాను. అది ఇక్కడికి వచ్చి కంటిన్యూ చేయడం వల్ల ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ తెలుగు పాటలు కూడా హిందీలో రాసుకునే వాళ్ళం. అప్పట్లో మాకు తెలుగు వచ్చేది కాదు. మా తాతగారు ఇంకా స్ట్రిక్ట్ గా, అప్పుడైతే అంటే తెలుగు ఇంట్లో మాట్లాడేసేవాళ్ళం, బట్ రాయడం చదవడం వచ్చేది కాదు. 10 years 11 years ఏజ్లో. అప్పుడు మా తాతగారు ఇంకా నాకు అక్కకి ఇంట్లోనే కూర్చోబెట్టి తెలుగు రాకపోతే అలాగా అని నేర్పించారు. ఇప్పుడు తెలుగు రాస్తాము, చదువుతాము. అలాగే హిందీ కూడా ఫ్లూయెంటే. సో అందుకు నాకు ఇండియన్ ఐడల్ హిందీ వెళ్ళినప్పుడు భాషతో ప్రాబ్లం రాలేదు. అండ్ మీ ఫేస్ కట్ ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు బేబీ మూవీ హీరోయిన్, సో వైష్ణవి లా అనిపిస్తుంది. అవునా? అందుకని నేను తన దగ్గర నుండి ఇంటర్వ్యూ చేశా. సేమ్ ఆ ఫేస్ కట్ లో అనిపిస్తుంది అనమాట. మీరే మొదటిసారి ఇలా అన్నాం. అవునా? అయితే నాకు దగ్గరగా ఇప్పుడే కదా వచ్చారు. మేబీ హెయిర్ స్టైల్ దానివల్ల. అండ్ అంటే ఇండియన్ ఐడల్కి వెళ్ళడం అంటే నాట్ ఈజీ. ప్రతి ఒక్కరికి ప్రతి ఎపిసోడ్ టాస్కే. సో ఫస్ట్ మీరు పాడిన పాట ఏంటి అది చెప్తే మిగతా మాట్లాడదు. ఓకే, సో ఫస్ట్ డెఫినెట్లీ తెలుగు అండ్ హిందీకి కొన్ని సాంగ్స్ కామన్గా ఉంటాయి కదా. సో ఆబ్వియస్లీ అలాంటిదే చూస్ చేసుకుంటాం, సో దట్ నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి. సో సాథియా తూనే క్యా కియా అన్న సాంగ్, ఈనాడే ఏదో అయ్యింది సాంగ్ హిందీలో అనమాట. సో అది నా ఫస్ట్ ఆడిషన్ సాంగ్.
ओके ओके दिल के चमन का हंसना तो देखो जागी नजर का सपना तो देखो ऐसे हुए हम एक जान एक दिल तू है कि मैं हूँ कहना है मुश्किल झोंका बसंती है तू तन है गुलाबी मेरा दो रंग मिलने के बाद होते नहीं है जुदा तो फिर संभाल ला 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 दिल ये चला ला 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 जाना कहाँ ला 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 दिल में आ ला 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 ఈనాడే ఏదో అయింది ఏనాడు నాలో జరగంది. సూపర్ సూపర్. యాక్చువల్లీ నేను నా మైండ్లో అనుకున్నా అంటే హిందీ అండ్ దాని మీనింగ్ ఉన్న తెలుగు పాడితే ఎలా ఉంటుందని ఇంకా అడగాలనుకున్నా, ఫినిషింగ్ ఇచ్చేసారు. అది క్యాచ్ చేశాను అనమాట అయితే. సూపర్ సూపర్, నిజంగా చాలా బాగుంది. అంటే ఫస్ట్ పాడేటప్పుడు మీకు మంచి ప్రశంసలు వచ్చే ఉంటాయి కదా? యా, ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడు ఏమైందంటే రీసెంట్గా ఎస్పీబీ సార్ డిమైస్ అవ్వడం అండ్ నాకు ఒక రియల్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎస్పీబీ సార్తో నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేయాల్సి ఉండింది ఆఫ్టర్ కరోనా. అది అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. సో ఇట్ వాజ్ వెరీ డిస్హార్టనింగ్ ఫర్ ఎవ్రీబడి ఆఫ్ కోర్స్. అలాగే నాకు కూడా పర్సనల్గా చాలా అది ఎఫెక్ట్ అయిందనమాట. కరెక్ట్గా అందుకే ఐ వాంటెడ్ టు గివ్ అ ట్రిబ్యూట్ టు ఎస్పీబీ సార్. సో ఈ పాట సెలెక్ట్ చేసుకొని పాడడం జరిగింది. సూపర్ సూపర్. సో ఇండియన్ ఐడల్లో చూసుకుంటే అంటే ఫస్ట్ ఎవరైనా విన్నర్ అయితే ఎక్కువ విన్నర్ అనే వరకే ఉంటుంది. బట్ మనం ఏమనుకుంటాం అంటే స్టార్టింగ్లో టాప్లో ఉంటే బాగుంది కదా అని అనుకుంటాను. బట్ మీరు వెళ్ళేటప్పుడు అంటే నేను ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు చాలు నాకు అనుకున్నారా, లేకపోతే టాప్ కొట్టాలి అని వెళ్ళారా? అంటే బేసికలీ నేను పాడేటప్పుడు అవేమీ ఆలోచించనండి. పాట బాగా వస్తే చాలు, అది జనాలకి గుర్తుండిపోవాలి. చాలా మంది ఫస్ట్ రౌండ్లో ఎలిమినేట్ అయిపోవచ్చు, కానీ వాళ్ళు పాడిన ఒక్క సాంగ్ ఇంకా వాళ్ళ లైఫ్నే మార్చేస్తుంది. సో నా గోల్ ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ విన్ అవ్వాలి అన్న ఎయిమ్ పెట్టుకుంటేనే ముందుకు వెళ్ళగలం. సో అది ఉంటుంది. బట్ ఐ వాజ్ నెవర్ బిహైండ్ విన్ దట్ అంటే విన్ అవ్వాలి అన్న దాని వెంట పరిగెట్టలేదు. సో పాట బాగా పర్ఫామ్ చేసేయాలి, దట్స్ అ బై ప్రొడక్ట్. ఒకవేళ మనం పాట బాగా పాడితే ఆబ్వియస్లీ ముందుకు వెళ్తాం, అలాగే ఆలోచించాను. సో అంటే ఫైనలిస్ట్ వరకు అయితే బాగుండేది అని అనిపించింది. బట్ నా అదృష్టం ఏంటంటే అది కోవిడ్ సీజన్ అవ్వడం వల్ల ఫస్ట్ రౌండ్సే ఒక 4 months నడిచింది. సో దగ్గర అంటే ఫస్ట్ రౌండ్ అంటే ఎలిమినేషన్ ఎక్కువ అవ్వలేదు ఇనీషియల్గా. సో 4 months దాకా ఐ వాజ్ ఇన్ ద షో. సో నవంబర్లో స్టార్ట్ అయింది, అరౌండ్ మార్చ్ దాకా ఉన్నాం. సో ఐ గాట్ టు సింగ్ అరౌండ్ 40 songs. సో అంత జనాలకి రిజిస్టర్ అయ్యాం కదా. సో మామూలు షోస్లో అయితే ఫైనల్స్ అయిపోతాయి అన్ని పాటలకి. సో మాది ఎక్స్టెండ్ చేశారు 8 months అలాగా. సో అందువల్ల మా రీచ్ కూడా చాలా ఉంది. ఎందుకంటే కోవిడ్ వల్ల అందరూ ఇంటి టీవీ సెట్ల ముందే ఫిక్స్ అయిపోయి ఉండేవారు. అది మాకు చాలా అదృష్టమైంది అనమాట. బట్ ఇట్ కేమ్ విత్ ఇట్స్ ఓన్ రిస్క్. అంటే అక్కడ కలిసి జనాలందరం కలిసి ఉండడం. టు బీ ఆనెస్ట్ నేను ఎలిమినేట్ అయ్యి వచ్చాను కరెక్ట్గా ఆ వీక్ నాకు మా ఫాదర్కి కోవిడ్ వచ్చింది. సో యా, బట్ ఇట్ వాజ్ అ జర్నీ వర్త్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు జార్ఖండ్ పుట్టింది? ఛత్తీస్గఢ్. సో నెక్స్ట్ ఇక్కడే ఎప్పుడు వచ్చారు? వైజాగ్కి నాకు 8 years ఉన్నప్పుడు, అంటే 2004లో వచ్చాం. సో జనరల్గానే వైజాగ్ అమ్మాయిలు బాగుంటారు అంటారు. సో జార్ఖండ్ కలిసింది కాబట్టి ఇంకా బాగున్నారు అయితే. అయ్యో అదేం లేదండి. సో రైట్, అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా పాడాలి, మనలో యూనిక్ చూపించాలి అని అనుకుంటారు. సో ఒక రాక్ సాంగ్ పాడమంటే ఓకేనా? ఓకే, పాడదాం. రాక్ సాంగ్. ఓకే, అంటే రెండు నాకు కావాలన్న కొంచెం ఫ్యాంటసీ అనమాట. నేను ఎలాంటివి అడుగుతుంటా. ట్రెడిషనల్ గా వచ్చి దాన్ని రాక్ లో పాడగలమా? అంటే డిఫరెంట్ సాంగ్స్ మీ కంఫర్ట్. ఓకే, అంటే ఏదైనా 2 random సాంగ్స్ పాడొచ్చు కదా. ఒకసారి ట్రై చేద్దాం. సో ఇప్పుడు హిందీలోనే ఒక 2 songs ఉన్నాయి. అవి జనరల్గా నేను లైవ్ షోస్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్స్. దిల్ వో चाहे जिसे उसे पाए, प्यार वो यार के जो
नाम पे ही मिट जाए, जान के बदले में जान लो नजराना, ये मेरा दिल प्यार का दीवाना, दीवाना दीवाना प्यार का परवाना, कोई यहाँ नाचे नाचे, कोई वहाँ नाचे नाचे, सारे हंसी यहाँ नाचे नाचे, सारे जवान नाचे नाचे, औवा औवा तुमसे है तुमसे प्यार, औवा औवा मानो न मेरे यार, औवा औवा तुमसे है तुमसे प्यार. సూపర్ సూపర్. అంటే వేరియేషన్ చూపించారు, నిజంగా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ జనరల్గా మన అంటే పేరెంట్స్ ఎక్కువగా మా కూతురు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని ఇలాంటి హోప్స్ కొన్ని పెట్టుకొని ఉంటారు. మీ ఇంట్లో ఏమైనా అలాంటి స్పెషల్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫస్ట్ నుండి? లేదు, మా ఇంట్లో మొదటి నుంచి ఏ విషయం మీద అసలు ఫోర్స్ చేసేవారు కాదు. అంటే న్యాచురల్గానే అక్క నేను వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్, బాగా చదివే వాళ్ళము. సో మంచి మార్కులు వచ్చేవి. సో ఎప్పుడు చదివినా ఇంకా మేము నైట్ చదువుతుంటే ఎందుకు పడుకో అనేవారు తప్ప స్టడీస్ మీద ప్రెషర్ ఇవ్వలేదు. అలానే మా ఇంట్లో అంతా మ్యూజిక్ ఉండడం వల్ల మా అత్తలు కూడా డిప్లొమా చేశారు మ్యూజిక్, వీణాలోని వోకల్. సో అది ఉండడం వల్ల కర్ణాటిక్ మాత్రం స్ట్రిక్ట్గా నేర్పించేవారు. సో రెండు బ్యాలెన్స్ చేసుకొని మేమే అలా ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఇట్ వాజ్ నెవర్ లైక్ ఒక ఇంజనీరింగే చేయాలి, డాక్టర్ అలా లేదు. బట్ ఇంటర్ అందరికీ ఒక స్ట్రెస్ఫుల్ టైం కదా. సో ఆ టైంలో మాత్రం నేను కొంచెం స్ట్రెస్ తీసుకున్నాను, ఏంటి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అని. బట్ ఇంజనీరింగే అదైతేనే రెండు మేనేజ్ చేయొచ్చు, మ్యూజిక్ అండ్ అది అన్న ఉద్దేశంతో అది తీసుకున్నా. బట్ నా లక్ ఏంటంటే ఎంవిజిఆర్ కాలేజ్లోని నాకు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సీట్ వచ్చింది. మా హెచ్ఓడి సార్ ఒక దేవుడు అనమాట నాకు. ఎందుకంటే త్రూ అవుట్ మై 4 years ఆఫ్ ఇంజనీరింగ్, ఫస్ట్ ఇయర్ సూపర్ సింగర్ తెలుగులో పాడా, ఫైనల్ ఇయర్ సూపర్ సింగర్ తమిళ్లో పాడా. సో అసలు సరిగ్గా క్లాసులు వినడానికి అయ్యేది కాదు. బట్ చాలా సపోర్ట్ చేశారు నన్ను మా టీచర్స్ అండ్ మా హెచ్ఓడి సార్ నగేష్ సార్. సో ఇంకా దానివల్ల నాకు అటెండెన్స్లో ప్రాబ్లం రాలేదు. టు బి ఆనెస్ట్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది 4 years దీనిలోని. సో అది నిజంగా సపోర్ట్ లేనిదే. ఈవెన్ మా స్కూల్ సత్యసాయి విద్యా విహార్ చాలా సపోర్ట్ చేశారు. సో చాలా లక్కీ ఆ విషయం. సపోర్ట్ చేయడం వల్ల అది కూడా కలిసి వచ్చింది. యా ఎక్కువ ఇంకా నేను అప్పుడప్పుడు మిస్ అయితే స్పెషల్ క్లాసెస్ నా కోసం పెట్టడం, నాకు ఈవినింగ్స్ పిలిపించి ఒక క్లాస్ ఎక్స్ట్రా పెట్టించడం ఎగ్జామ్స్ ముందు, ఇలా కూడా చేశారు. కానీ కొంచెం కష్టమే కదా రెండు మేనేజ్ చేయడం కష్టమే. యా ఒకసారి అయితే నాకు బాగా గుర్తుంది, ఇక్కడ ఎగ్జామ్ రాసి వచ్చి వైజాగ్లో ట్రైన్ పట్టుకొని చెన్నై వెళ్ళి, చెన్నైలో సూపర్ సింగర్ తమిళ్ అనమాట, రిహార్సల్ చేసుకొని షూట్ చేసుకొని మన్నాడు మార్నింగ్ ఇక్కడ ఎగ్జామ్ మళ్ళీ వైజాగ్లో. ఇంకా అసలు షూట్ ముందు చదువుకునేదాన్ని, వెనకాల నుంచి బెన్నీ డయాల్ సార్ ఎన్ని చాప్టర్స్ అయ్యాయి, సరిగ్గా చదివేవా అని అడిగేవారు అనమాట. మా జడ్జిలకు కూడా టెన్షన్ అనమాట ఎలాగా అది అని. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్, అప్పుడు చాలా స్ట్రెస్ఫుల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని 1 minute ఇస్తా, సో 1 minute ఎన్ని సాంగ్స్ పాడగలరు మీరు? 1 minute ఎన్ని సాంగ్స్? ఓకే, నేను టైం స్టాప్ వాచ్ పెట్టుకుంటాను. అమ్మో సచ్చాను. ఓకే, సో ఏ సాంగ్స్ అయినా పర్లేదు, తెలుగులోనే. తెలుగులోనా? ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. యా స్టార్ట్ చేద్దాం. మాటాడు సై మాటాడు సై, ఎవడాడు సై యాడాడు సై, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, సుసేకి అగ్రవ మదిరి ఉంటాడనా సామే, ఎంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు, కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే, అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి, రామ 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 నీలి మేఘ శ్యామ, వినిపించని రాగాలే కనిపించని అందాలే, సఖియా వివరించవే దొరకునా ఇటువంటి సేవా, శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ఆనతి నీయరా హరా సన్ను తీసే అందెల రవమిది పదములదా, అందెలు పిలిచిన అలికిడిలో
పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మనోహరి రారా రా కుమారా రాజసాన ఏలరా, చినుకు తడికి చిగురు తొడుగుపోవమ్మా, ఒక్క మగాడు సరిలేరు నీకెవ్వరు, రతిరాజ సుందర సరిలేరు నీకెవ్వరు. అయిపోయిందా? 21 పడినట్టున్నారు. 21, 22 అయ్యి ఉండొచ్చు. కొంచెం 2 చేతులు వాడేశారు. నిజంగా చాలా బాగా పాడారు. ఇప్పుడు మీరు పాడిన పాటలన్నీ అంటే గుర్తు తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది నిజంగా. అంటే గుర్తొచ్చి ఆ ఫస్ట్ లిరిక్ పాడుతుంటే చాలా బాగుంది. అండ్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో మనం నవ్వుతున్నాం అంటే అది మన ఇన్సైడ్ వేరే ఉంటుంది, బట్ జన ఆడియన్స్ అంటాం. మీ ఎంటైర్ లైఫ్లో సాడెస్ట్ మూమెంట్ ఇది తీసేస్తే బాగున్నా అనుకుంటే ఏం చెప్తారు? బేసికలీ సాడ్ మూమెంట్స్ అందరి లైఫ్లో ఉంటాయి కదా, కాకపోతే నేను అది ఫెయిల్యూర్స్ అన్నది ఒక రకమైన డిజెక్షన్ ఫేజ్లో వెళ్ళాను అనమాట. ఎప్పుడైతే నేను కొన్ని రియాలిటీ షోస్ తెలుగు చేసిన తర్వాత ఇంకా ఏదో మిస్ అవుతోంది, అది తెలియట్లేదు ఏంటి అని. అది అంటే నేను మామూలుగానే అందరిలాగే నేర్చుకుంటున్నాను, బట్ సంథింగ్ ఇస్ మిస్సింగ్, అదేంటో తెలియలేదు. సో అప్పుడు ఆ ఫేజ్లో మాత్రం ఐ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్. సో మార్నింగే లేచి ప్రాక్టీస్ చేయడం 5:30కి, అలా 7:30కి కంప్లీట్ చేసుకొని కాలేజ్కి వెళ్ళడం. సో ఆ ఫేజ్లోని నేను చాలా డిప్రెషన్ ఈజ్ అ వెరీ బిగ్ వర్డ్, కొంచెం సాడ్ అయ్యాను, డిస్టర్బ్ అయ్యాను అనమాట. ఎస్పెషలీ ఐ థింక్ ఆఫ్టర్ సూపర్ సింగర్ 8 తెలుగులో ఎలిమినేట్ అయిన తర్వాత ఐ అండర్స్టూడ్ వాట్ మిస్టేక్స్ ఐఎమ్ డూయింగ్. చిత్ర గారు, కీరవాణి గారు జడ్జెస్ అనమాట ఆ షోకి. సో అప్పుడు ఇలా అంటే నేను చెప్పాను, నాకు నా మిస్టేక్స్ ఏంటో నాకు అర్థమవుతున్నాయి, సో నాకు గెలిచినట్టు అనిపిస్తుంది షో అనేసి. సో దట్ ఈస్ వెన్ ఐ థింక్ దట్ థింకింగ్ చేంజ్డ్ మై లైఫ్. ప్లస్ ఎవ్రీ టైం నాకు ఫెయిల్యూర్ వచ్చినప్పుడల్లా నాకు మంచి జరిగింది. అంటే సూపర్ సింగర్ తమిళ్ ఎలిమినేట్ అయ్యానా, నెక్స్ట్ వీక్ రెహమాన్ సార్ నా డెబ్యూ ఇన్ తమిళ్, రెహమాన్ సార్ స్టూడియోకి వెళ్ళడం జరిగింది. ఇండియన్ ఐడల్ ఎలిమినేట్ అయిన నెక్స్ట్ వీకే అమిత్ త్రివేది సార్కి పాడడం జరిగింది. సో నా లైఫ్లో ఎప్పుడైనా ఒక ఎలిమినేట్ అయితే నాకు మంచి జరుగుతుంది. అలానే ఇంకోటి మర్చిపోయాను, సాడెస్ట్ అంటే ఒక లైఫ్లో ఎవ్వరికి ఇలాంటి జరగదు, చాలా రేర్ మందికే జరుగుతుంది. ఇజ్రాయెల్లోని అటాక్స్ అవుతున్నాయి కదా, అది స్టార్ట్ అయిన రోజు నేను ఇజ్రాయెల్లో ఉన్నాను. ఇజ్రాయెల్లో షో చేయడానికి వెళ్ళాము, ఒక హిందీ కాన్సర్ట్. ఆ ఫెస్టివల్కి సుకోత్ ఫెస్టివల్ అనేసి వాళ్ళు చేసుకుంటారు, దానిలో మరాఠీ కమ్యూనిటీ వాళ్ళ కోసం పాడడం కోసం వెళ్ళి అక్కడ మేము ఇరుక్కున్నాం. పొద్దున్న 6కి లేవగానే పెద్ద బాంబు పడింది అనమాట అక్కడ. నాకేం అర్థం అవ్వలేదు అసలు ఏమవుతుంది అని. సో అప్పుడు మేము తీసుకున్న మంచి డెసిషన్ ఏంటంటే, లాస్ట్ ఆపరేటింగ్ ఫ్లైట్ మాది ఒక ఇస్తాన్బుల్ ద్వారా ఒక ఫ్లైట్ అనమాట, అది తీసుకొని లక్కీగా మేము ఇండియా చేరడం జరిగింది. వచ్చిన నెక్స్ట్ 2 డేస్కి మా హోటల్ పేలిపోయింది, ఆ నెక్స్ట్ 2 డేస్కి ఎయిర్పోర్ట్ కూడా పేలిపోయింది. సో ఇంకా అది ఆ టైంలో మా పేరెంట్స్, మా సిస్టర్ వాళ్ళు పడిన అది ఆ టెన్షన్ మాత్రం నాకు ఇప్పటికీ చాలా భయం వేస్తుంది అనమాట. చాలామంది గుడ్ విషెస్ పంపించారు ఇలా నేను పెట్టిన వెంటనే, ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వెంటనే. సో అది ఒక దాని తర్వాత ట్రామటైజ్ అయిపోయాను నేను. ఇంకెక్కడైనా సైరన్ సౌండ్ వినిపించిందంటే నాకు టెన్షన్ వచ్చేసేది, ఫీవర్ వచ్చింది. దాని తర్వాత కరెక్ట్గా విద్యాసాగర్ సార్ షో మలేషియాలో, అప్పుడు ఫుల్ ఇలా వణికిపోయాను అనమాట. సింగర్స్ అందరూ, శ్వేతా మోహన్ మ్యామ్, మధు బాలకృష్ణన్ సార్ అందరూ ఏం లేదు బాగా నార్మల్ అయిపోతావు అని చెప్పారు. అది దట్ వాజ్ అ వెరీ టఫ్ ఫేస్. చాలా అంటే ఊహించుకుంటుంటే కొంచెం భయంగా ఉంది. 2 డేస్లో అదే రోజు ఇంకో 2 డేస్లో ఎయిర్పోర్ట్ కూడా రావడానికి అసలు మేము ఇంకా అనుకున్నా ఉండిపోయి అది తగ్గాక వద్దామని, ఇప్పటిదాకా నడుస్తున్నాయి. సో అది ఒక చాలా భయంకరమైన ఒక ఇన్సిడెంట్. సో దీన్ని మార్చడానికి ఇంకోటి అడుగుతా, అంటే మొత్తం ఎంటైర్ జర్నీలో సో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే? హ్యాపీయెస్ట్ మూమెంట్స్ నేను ఒకటి నమ్ముతాను, దేవుడు ఎప్పుడూ నాకు చాలా చాలా ఇస్తూనే ఉంటాడు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్.
ఎందుకంటే నాకు రెహమాన్ సార్కి నా డెబ్యూ ఫస్ట్ సాంగే రెహమాన్ సార్కి పాడడం అనేది నేను కల్లో కూడా ఊహించలేదు. సో అది నాకు ఇప్పటికీ చిల్స్ వస్తాయి అన్నమాట, అది నిజంగా జరిగింది అని. ఆ తర్వాత ఐ వెంట్ ఆన్ టు సింగ్ 10 songs. ఒక సాంగ్ చాలా అండర్ రేటెడ్, కోబ్రా మూవీలోని యాలో యదు సుందర అని ఒక పాట పాడాను రెహమాన్ సార్కి, అది తమిళ్ డబ్డ్ సాంగ్, కానీ చాలా చాలా బాగుంటుంది. సో అది పాడడం, తర్వాత అమిత్ త్రివేది సార్కి ఘోడే పే సవార్ సాంగ్ పాడడం అండ్ అది సూపర్ హిట్ అవ్వడం. సో ఇవన్నీ చాలా బ్లెస్సింగ్స్. అది కాకుండా ఎవ్రీ టైమ్ ఐ గెట్ టు సింగ్ నాకు చాలా ఒక సాడెస్ట్ మూమెంట్ అయితే ఒకటి రెండు చెప్తారు కానీ హ్యాపీయెస్ట్ అయితే అన్నీ చెప్పవచ్చు. యా కరెక్ట్. సో ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఇండియాలో ఇప్పుడు ఈ మధ్యన యంగ్ ఎక్కువ ఏం చూస్తానంటే కొరియన్ సిరీస్ చూస్తాను. సో అలాంటి కొరియన్ అండ్ ఇండియన్ కలిపి ఒక సాంగ్ వచ్చింది, చాలా బాగుంది. నేను ఎప్పుడు అంటే కొన్ని కొరియన్ చూస్తా, సాంగ్స్ చాలా తక్కువ, రెండు కాంబినేషన్ లో వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా బాగుంది. అది మీకు ఎలా అది అప్రోచ్ అయింది, ఎలా వచ్చింది? సో ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ త్రూ ఇన్స్టాగ్రామ్. అది నా పోస్ట్ చూసి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఇలాగ ఒక అంటే ఔరా అన్న ఆర్టిస్ట్ అన్ని స్టేట్స్ వాళ్ళతోని కొలాబరేట్ అవుతున్నారు. సో మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఎవరితో కొలాబరేట్ అవుదామా అని ఆలోచించినప్పుడు దే ఫౌండ్ మై ప్రొఫైల్ ఇంట్రెస్టింగ్. సో దే అప్రోచ్డ్. అలాగే మేము కూడా ఎస్ చెప్పడం తర్వాత ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకుందాం అనేసి వాళ్ళే డిస్కషన్ పెట్టి ఒక మలయాళం సాంగ్ చూస్ చేశాను. నాకు తమిళ్ వచ్చు, కన్నడ మేనేజ్ చేస్తాను, తెలుగు మదర్ టంగ్, బట్ మలయాళం ఫస్ట్ టైం వచ్చింది అనమాట. సో ఓకే ఇంట్రెస్టింగ్, నేను కూడా నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఐ లెర్న్డ్ అండ్ వీ డిడ్ దట్ సాంగ్. అండ్ ఫస్ట్ ఎవర్ ఇండియన్ కొరియన్ కొలాబరేషన్ చేసిన ఒక కే డ్రామా రిలీజ్ అయింది, దానిలో ఈ సాంగ్ ఫీచర్ అయింది అనమాట. అవునా? ఓకే. తోల్వి ఎందన్నరియత తల తర్తనరియత കാവലം ചുണ്ടാനിത ജയിച്ചു വന്നു అది ఫుల్ సాంగ్ వినే వాళ్ళకి ఇంకా సూపర్ అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అది. అంటే కొరియన్ సిరీస్ చూస్తాం, కొన్ని ఓకే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం, దాంట్లో సాంగ్ మనకి కొరియన్ అండ్ ఇండియన్ కాంబినేషన్ అయితే సూపర్. అండ్ ఇన్స్టాలో చూసుకుంటే మీకు 3 lakhs ఫాలోవర్స్ ఉన్నారు, సో మంచిగా రీచ్ ఉంది. అండ్ ఇన్స్టాలో చాలా మంది ప్రపోజల్ వస్తాయని విన్నాం, ఎన్ని వచ్చాయి? అది వస్తూనే ఉంటాయి, అమ్మాయిలకే వస్తూ ఉంటాయి కదా, వదిలేస్తారా? అంతే అండి. అంటే మీ కెరియర్ చూసుకుంటే ఎక్కడ అంత ప్రొఫెషనల్ గా ఉన్నారు తప్ప పర్సనల్ లైఫ్ ఎక్కడ నాకు చెప్పట్లేదు. చెప్పడానికి ఏమైనా ఉండాలి కదా. సో ఎనీ లవ్ స్టోరీస్? లేదండి, అలా లేదు ప్రస్తుతం. అంటే కెరియర్ లో ఇంత బిజీగా ఉండి ఇంకా ప్రొఫెషన్ ఇది ఉన్నప్పుడు అంటే హోప్ఫుల్లీ అది అయినప్పుడు అది అయిపోతుంది. ప్రస్తుతానికైతే ఐఎమ్ లుకింగ్ ఫర్ ఐ మీన్ కెరియర్ లో ఇంకా ముందుకెళ్ళాలి అన్న ధ్యాసలో ఉన్నాం కాబట్టి దీనికి అంత టైం లేదు. సో మ్యారేజ్ చేసుకుంటే లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్. ఫిక్స్ అయిపోయావా? ఇంకా మంచి అమ్మాయినండి, ఏమనుకున్నారు? అలా అని కాదు, అంటే అంత చేసే ఓపిక తీరిక ఏమీ లేదు. అండ్ అఫ్ కోర్స్ అరేంజ్డ్ అయినా కూడా మా పేరెంట్స్ చూపించిన తర్వాత ఓన్లీ ఇఫ్ గ్రోత్ ఇద్దరికి గ్రోత్ అయ్యేలా ఉంటేనే వీఆర్ గోనా టేక్ ఇట్ ఫార్వర్డ్. సో అరేంజ్డ్. చాలా మందిని చూస్తున్నావు, చాలా మందిని చూసుంటావు. సో ఇప్పుడున్న దాన్ని బట్టి వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తావు? అమ్మో ఇలాంటి క్వశ్చన్లా. వాట్ ఈస్ లవ్ అంటే అది ఫర్ మీ లవ్ ఇస్ అండర్స్టాండింగ్. అండ్ మన కొన్ని విషయాలు మనం చెప్పలేం, బట్ అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో అంత బ్యాలెన్స్లో ఉండేది అది ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది అప్పుడు లవ్. ఐ కాంట్ అంతలా అడిగితే నాకు తెలియదండి. పాటల్లో ఉన్నవి ఏమైనా కావాలిస్తే చెప్తాను మీకు. నేను ఒక హిందీ సాంగ్ రాయడం జరిగింది, దానిలో లవ్ గురించి యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలా అయితే చెప్పచ్చు. అంటే కొన్నిసార్లు మనం చాలా మందితో చాలా ఎక్కువ మాట్లాడతాం, అయినా కూడా మనకు ఆ ఫీలింగ్ ఏం అనిపించదు. కానీ ఎవరితో అయితే టు బి అని రాసి పెట్టి ఉంటుందో వాళ్ళతో ఒకసారి మాట్లాడితేనే వి నో దెమ్ ఫర్ లైఫ్ టైమ్ అని అనిపిస్తుంది. సో ఆ ఫీలింగ్ ఎప్పుడైనా వస్తే దట్ ఇస్ వెన్ యువర్ ఇన్ లవ్. యా. సో
యా ఓకే. సో నేను మా ఫ్రెండ్ కలిపి వర్గో ఒరిజినల్స్ అని ఒక లేబుల్ స్టార్ట్ చేసాం. సో ఆ లేబుల్లోని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ అన్ని సాంగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు రిలీజ్ అయింది ఒక 5 songs. సో దానిలోని ఒక సాంగ్ పేరు ఘర్ అన్నమాట. సో ఆ సాంగ్లోని कहती है दिल की दीवारें गूंजती है प्यार में किसी से पड़ गए तो कहते है मन का चैन भी खो जाता है प्यार में किसी से पड़ गए तो एक ही बार मिले एक लम्हे के लिए फिर भी क्यों लगे जुड़े हैं सदियों से ये क्या जादू हुआ तूने दिल को है छुआ बस गए मेरे दिल में सुकून से. ఇది సాంగ్. దానిలో ఏమన్నానంటే ఒక్కసారే కలిసాం మనం, ఏకీ బార్ మిలే ఇక లంహేకి వెళ్ళి ఒక నిమిషం కోసమే కలిసాం, బట్ వై డు ఐ ఫీల్ దట్ ఐ నో యూ ఆల్రెడీ. సో ఆ ఫీలింగ్ సూపర్, చాలా బాగుంది. అండ్ అంటే జనరల్గా నార్మల్గా అడుగుతున్నా, సిరీస్ గారికి నచ్చాలి అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎలాంటి క్వాలిటీస్? ఇదేదో మ్యాట్రిమోనీ కోసం ఇంటర్వ్యూ వచ్చినట్టుంది. ఎలాంటి క్వాలిటీస్ అంటే చెప్పాలి కదా, డాడీ గారికి కూడా తెలియాలి కదా, తెలుస్తుంది. అలా ఏం లేదండి, అది అవ్వాల్సినప్పుడు అయిపోతుంది. ఎలాంటి క్వాలిటీస్ అంటే బేసికలీ అంబిషియస్గా ఉండాలి ఆ పర్సన్ కూడా, సో దాట్ గ్రోత్ ఈక్వల్, అంటే గ్రోత్ ఇద్దరు అవ్వాలి అంటే ఇద్దరికి ఒక విజన్ ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ ఒకళ్ళకి తక్కువనా దే విల్ నాట్ బి హ్యాపీ. సో దట్ ఈస్ అది వన్ ఆఫ్ ద థింగ్స్. అండ్ ఫ్యామిలీ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి, బికాస్ ఫర్ మీ ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. సో ఆ పర్సన్కి కూడా ఫ్యామిలీ ఉండాలి అండ్ ఎమోషనలీ అవైలబుల్గా ఉండాలి. అంతే. దీస్ ఆర్ ఫ్యూ. మరి అన్ని అవే అడుగుతుంటే ఎటు వెళ్తుంది? అదే కదా. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్, ఒక గోల్ ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అండ్ గోల్? సో మ్యూజిక్లోనే లైఫ్, ఇంకా లైఫ్ లాంగ్ లాస్ట్ స్టేజ్ దాకా I want to dwell into music, so that is my long term goal. అది కాకుండా ఇప్పుడు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ ఇఫ్ ఐ క్యాన్ బ్రింగ్ అవుట్ మై బెస్ట్ అండ్ సింగ్ అ ఫ్యూ సాంగ్స్ అట్ ద సేమ్ టైమ్, ఆ లేబుల్ ఏదైతే ఉందో అది కూడా చాలా మంచి పొజిషన్కి వెళ్ళి వీ వాంట్ టు పర్ఫార్మ్ దోస్ సాంగ్స్ లైవ్. సో దట్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్. సో అది కాకుండా ఇంకా లాంగ్ టర్మ్ గోల్ అంటే ఒక మంచి మ్యూజిక్ స్కూల్ పెడదాము, అక్క నేను కలిపి వేసుకలి అనుకున్నాం. సో ఇవన్నీ మేనిఫెస్టింగ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. పెట్టుకుంటే అది చాలా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఒక పిక్ చూపిస్తా. ఓ యా యా. సో ఇప్పుడు ఏ ఏజ్ లో ఇది? ఇండియన్ ఐడల్ అప్పుడే. ఇండియన్ ఐడల్ వాళ్ళే అది దే మేడ్ ఇట్ హ్యాపెన్ అన్నమాట. సో ఎలా అనిపించింది? యా. సో మా నాన్నగారు ఏంటంటే ఇప్పుడు కాదు, మేము రాయ్పూర్లో ఉండేటప్పుడు అప్పటి నుంచి కౌన్ బనేగా కరోడ్పతి వస్తుంది అంటే కాల్స్ చేసి, అప్పట్లో ఫోన్ చేసి మనం రిజిస్టర్ చేసుకోవాలి కదా, అప్పటి నుంచి ఫాలో అయ్యేవారు అనమాట. సో ఇప్పటిదాకా కూడా అది ప్లే అలాంగ్ అని ఉంటుంది, ఫోన్లోనే మనం ఆడచ్చు ఆ క్వశ్చన్ ఆన్సర్స్. సో అంత పిచ్చి. సో ఎప్పుడైతే నేను ఈ విషయం ఇలా ఇండియన్ ఐడల్ టీమ్తో చెప్పానో దే వర్ లైక్ ఓకే, అది ఒక సర్ప్రైజ్ ఇద్దాం మీ ఫాదర్కి అని చెప్పేసి మా ఫాదర్ని నన్ను కలిసి సెట్కి తీసుకెళ్లారు. సో ఫస్ట్ మేము సెట్ అంతా చూసాం, అప్పటికి ఇంకా ఏం షూటింగ్ జరగట్లేదు అనమాట. సెట్ అంతా చూసాం, ఆహా ఇదే అనుకున్నాం. చూస్తే అమితాబ్ సార్ని కూడా కలిసేలా చేశారనమాట. ఇంకా మా ఫాదర్ చాలా ఎక్సైట్ అయ్యారు. ఒక కవిత కూడా రాశారు అమితాబ్ సార్ మీద, అది చదివి వినిపించారు. హీ లైక్డ్ ఇట్. అండ్ నేను వెళ్ళగానే నమస్తే నా పేరు శిరీష భాగవత్లా అంటే आपको बताने की जरूरत नहीं है, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు మీరు తెలుసు అన్నారు. ఓ అదే షాక్ అయిపోయాను అనమాట. అంటే ఇండియన్ ఐడల్ వల్ల ఇంతలాగా అయిందని ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. సో ఇండియన్ ఐడల్ వల్ల మీ లైఫ్ చేంజ్ అయ్యింది అంటే ఓకేనా? అంటే నా లైఫ్ చాలా మలుపులే తిరిగింది చిన్నప్పటి నుంచి. ఫస్ట్ రియాలిటీ షో ఎస్పీబీ సార్ హోస్ట్ అండ్ జడ్జ్ చేశారు. సో దానిలోనే విన్నర్ కింద రావడం వల్ల ఒక బూస్ట్ వచ్చింది. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూస్గా పాడాను. పెద్ద లైఫ్ చేంజింగ్ మూమెంట్ నాకు తెలిసి ఏదంటే సూపర్ సింగర్ 6 తమిళే. ఎందుకంటే అప్పుడు రెహమాన్ సార్ విని
నచ్చి పిలిపించారు స్టూడియోకి. ఆ తర్వాత పెద్ద లీప్ వచ్చింది ఇండియన్ ఐడల్తో. ఆ తర్వాత వచ్చింది అమిత్ త్రివేది సార్. సో ఇప్పుడు పాన్ ఇండియా సింగర్ అనుకోవచ్చు అయితే కైండ్ ఆఫ్ అలాగే పిలుస్తున్నారు యాక్చువల్లీ. యా, ఎందుకంటే ఈవెన్ షోస్లో కూడా కన్నడ, గుజరాతీ, మరాఠీ, తమిళ్, తెలుగు మాట్లాడడం. తమిళ్ వచ్చు, ఫుల్గా మాట్లాడతాను. ఇంకా అన్ని దగ్గర తిరుగుతున్నారు కాబట్టి అన్నీ వచ్చేస్తాయి. సో తెలుగులో ఎవరు ఫేవరెట్ హీరో అంటే? ఫేవరెట్ హీరో చాలా మంది ఉన్నారండి. మహేష్ బాబు గారు ఇష్టం, నాని గారు, అలా అంటే పవన్ కళ్యాణ్ గారు, అందరూ యాక్చువల్లీ అలా ఫేవరెట్ అని అనలేదు. అయ్యో, అదే యాక్చువల్లీ వరుడు సినిమాలోని హీరోయిన్ చెల్లి కింద వచ్చింది నాకు అప్పట్లో. కాకపోతే అప్పుడు స్టడీస్ అండ్ ఇంట్లో కూడా, అంటే నాకు పర్సనలీ యాక్టింగ్ రాదు. సో యాక్టింగ్ అంటే కొంచెం భయపడిపోయాను. అలా అని కాదు, అంటే అది ఏమో తెలీదు. సో అందువల్ల అప్పుడు వెళ్ళలేపాను. బట్ యా, వరుడు సినిమాలో అప్పట్లో వచ్చింది అని ఎక్సైట్ అయిన అల్లు అర్జున్ గారితో. ఆ తర్వాత రీసెంట్గా ఇండియన్ ఐడల్ తర్వాత ఒక హిందీ సిరీస్లో కూడా లీడ్ హీరోయిన్ సింగర్ అనమాట దానిలో. సో అందువల్ల సింగర్స్ని వెతికారు. బట్ అది కూడా ఇట్ డెంట్ హ్యాపెన్. అండ్ అలాంటి ఇది కూడా లేదు బేసికలీ. అడిగారు, వస్తున్నాయి కానీ చూస్ కూడా కాదు. అంటే ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇంటూ యాక్టింగ్. సో నాకు మ్యూజిక్కే ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్. మ్యూజిక్ వీడియోస్లో యాక్ట్ చేయడం అనేది వేరే విషయం, అది చేసుకోవచ్చు. అండ్ తెలుగులో మీకు బాగా, అంటే ఎప్పుడైనా మూడ్ అవుట్లో ఉన్నా, సో తెలుగు సాంగ్ ఒకటి వింటాను అనుకుంటే అలాంటి సాంగ్ ఏదైనా పాడుతుంది? నాకు యాక్చువల్లీ వివేక్ సాగర్ గారి సాంగ్స్ చాలా చాలా ఇష్టం. సో అవి ఎక్కువ వింటూ ఉంటాను. అలా అని పాత పాటలు చాలా చాలా ఇష్టం. కేవి మహాదేవన్ గారివి, ఇంకా సాలూరు రాజేశ్వరరావు గారివి. ఓ మై గాడ్, అవన్నీ చాలా చాలా ఇష్టం. తెలుగులో ఒక సాంగ్ పాడండి. ఇంకోటి ఏంటంటే, నేను ఒక వీడియో చూసాను, ఇది అదే సరిగమ పదనిసలో ఒకటి అంటే లో యాంగిల్లో మళ్ళీ దాన్ని హైప్ చేస్తూ వస్తుంది కదా, అది ఒకసారి పాడదాం. ఓకే ఓకే, నాకు చాలా బాగా అనిపించింది అందుకని. అవునా? ఓకే. యా, అది ఈ మధ్య చాలా అది వైరల్ అయిపోయింది. ఏమిటి ఇన్స్టాగ్రామ్ వీటిలో ఏది వైరల్ అవుతాయో ఎవరికి తెలియవు, ఊరికే అది అవుతూ ఉంటాయి. బట్ యా, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ వన్. అయితే తెలుగులో నా ఫేవరెట్ సాంగ్ ఒకటి పాత పాట పాడతాను. సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథ, సఖియా వివరించవే మల్లె పూల మనసు దోచి పిల్లగాలి వీచే వేళ మల్లె పూల మనసు దోచి పిల్లగాలి వీచే వేళ కలువరేణి వెలుగులోన సరసాల సరదాలు తీరేనని సఖియా వివరించవే. ఇది నేను చిన్నప్పుడు ఎస్పీబీ సార్ ముందు పాడితే నన్ను ఫుల్గా ఇలా పట్టేసుకొని అవన్నీ మంచి మొమెంట్స్. అంటే పాత సాంగ్స్ నిజంగా ఓల్డ్ సాంగ్స్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఇప్పుడు అయినా ఇంకో రెండోది అయ్యో వదలరా. సరే గమ పదనిస రే గమ పదనిస గమ పదనిస మ పదనిస పదనిస ధనిస నిస స స నిస ధనిస పదనిస మ పదనిస గమ పదనిస రే గమ పదనిస సరే గమ పదనిస. ఇన్స్టాలో నేను కూడా ఫస్ట్ చూసి ఏంటి ఇలా పాడతాను చూస్తే పైన అది ఆ లేయర్స్ ఇచ్చారు చూడు. యా, అది యాక్చువల్లీ ఏంటంటే 1 2 3 4 5 6 7 8 2 3 4 5 6 అలా ఒక ఛాలెంజ్ వచ్చింది. దాన్ని స్వరాల కింద ఒక అక్క చేశారు అండ్ షీ ఇన్సిస్టెడ్ నేను కూడా అది చేస్తానని. సో ఇన్స్టాలో ఛాలెంజెస్ కూడా వస్తాయా? ఇన్స్టాలో అయ్యో లాక్డౌన్ లో ఇంక ఇదే పని మాకు. ఇంకా కౌశికి చక్రవర్తి గారు, ఆవిడ కొన్ని ఛాలెంజ్లు ఇలా ఇచ్చేవారు అప్పట్లో.
అవి చేయడం. నేను ప్రాక్టీస్ అయిపోద్ది. నేను కొన్ని ఛాలెంజ్లు ఇచ్చేదాన్ని లాక్డౌన్ టైంలోని. ఏంటి అయ్యా అలా లేదు, పిలచిన బిగువట్రా గమకాలు, తర్వాత సరిలేరు నీకెవ్వరు, ఇంకా తమిళ్లో కొన్ని సాంగ్స్. ఒక పెద్ద గమకం ఉంటుంది, అందెల రవళోల సందడి మరి మరి అందెల రవళోల అని ఉంటుంది. ఇది ఒక ఛాలెంజ్ కింద ఇచ్చాను అనమాట అప్పట్లోని. ఇది ప్రాక్టీస్ చేయడానికే తల ప్రాణాలు మరి ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడి ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. యాక్చువల్లీ చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు మీరు, యూజువల్ గా ఇచ్చే ఇంటర్వ్యూలో లేదు ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. మరి మళ్ళీ కలుద్దాం. డెఫినెట్లీ మరి మీరు అనుకునే గోల్ రీచ్ అవ్వాలి, మంచి హస్బెండ్ రావాలి. ఇదేదో దీనికోసం ఏంటో ఇంటర్వ్యూ చేసినట్టుంది. అన్ని ఉండాలి కదా, ఒక్క పప్పే ఉంటే సరిపోదు, అన్ని ఉంటేనే మంచి ట్రెడిషనల్ భోజనం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా గైస్, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కదా, అంతవరకు సైనింగ్ ఆఫ్. మీ రాజేష్, బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.